వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచాన్ని మరోసారి ఉత్కంఠకు గురిచేస్తున్న మధ్యప్రాచ్య పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో స్నేహపూర్వక చర్చలు జరుగుతున్నాయని చెప్తుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికానే ఈ యుద్ధం నుంచి బయటపడే మార్గం కోసం తంటాలు పడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్ చేరుకోవటం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో ప్రస్తుతం స్నేహపూర్వక చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో ఈ చర్చలు ఎప్పటికీ కొనసాగుతాయని మాత్రం భావించడం లేదని కూడా స్పష్టం చేశారు. అంటే అమెరికా చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అంతులేని చర్చలకు మాత్రం ఆసక్తి చూపడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఇరాన్పై మరింత ఒత్తిడి తీసుకురావాలనే వ్యూహమా, లేక నిజంగా రాజీకి ప్రయత్నమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికానే ప్రస్తుతం యుద్ధం నుంచి బయటపడే మార్గం కోసం ప్రయత్నిస్తుందని, తమ దేశం ఒత్తిడికి లొంగబోదని స్పష్టం చేసింది. ఇరాన్ నాయకత్వం ప్రకారం యుద్ధం ద్వారా తమను బలహీనపరచడం సాధ్యం కాదని, అమెరికా వ్యూహం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని పేర్కొంది. ఇరు దేశాల ప్రకటనలను పరిశీలిస్తే బయటకు చర్చలు కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం ఒత్తిడి రాజకీయాలు కొనసాగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా రాజధాని వాషింగ్టన్కు చేరుకున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇరాన్ పరిస్థితి, ప్రాంతీయ భద్రత, భవిష్యత్తు వ్యూహం, సైనిక సహకారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ తర్వాత మధ్యప్రాచ్య రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా మరోసారి భద్రతా సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇరాన్ మద్దతు ఉన్నట్లు భావిస్తున్న ఇరాక్కు చెందిన సాయుధ గ్రూపులు డ్రోన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడి రియాద్తో పాటు తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. చమురు సరఫరాలపై దీని ప్రభావం ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్లో ఇజ్రాయెల్ చర్యలపై తమ కార్యాలయం పలు ఉల్లంఘనలను నమోదు చేసిందని తెలిపారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన కొన్ని ఘటనలు యుద్ధ నేరాలుగా పరిగణించే అవకాశం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ హెచ్చరికలు, ఇంకోవైపు డ్రోన్ దాడులు, అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ నేరాల ఆరోపణలు. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదని సూచిస్తున్నాయి. ట్రంప్ నెతన్యాహు సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.